నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో టీడీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ అహ్మద్ రోడ్ షో నిర్వహించారు. పలు ప్రధాన వీధుల్లో తిరుగుతూ స్థానిక సమస్యల పరిష్కారంకు ప్రణాళికతో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నెహ్రూ నగర్ రైల్వే గేట్ సమీపంలోని ఎస్వీ రంగారావు విగ్రహానికి పుష్పాంజలి ఘటించి పెమ్మసాని చంద్రశేఖర్ నివాళులర్పించారు. రోడ్ షోలో కూటమి పార్టీల నాయకులు డేగల ప్రభాకర్, వనమ నరేంద్ర కుమార్, వేములకొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమవుతుందని పెదకూరుపాడు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ తెలిపారు. గుడ్ మార్నింగ్ అచ్చంపేట కార్యక్రమంలో పాల్గొన్న ఆయన స్థానిక ప్రజలతో మమేకమై తిరుగుతూ సమస్యలపై ఆరా తీశారు. సంక్షేమం పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చారని, గత 5 ఏళ్లలో ఏ ప్రాంతం కూడా అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. ఏపీ రాజధానిగా అమరావతి కొనసాగాలంటే కూటమి అభ్యర్థులను ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని భాష్యం ప్రవీణ్ కోరారు. మే 13న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు. వర్ధిల్లాలి భాష్యం ప్రవీణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి భాష్యం ప్రవీణ్ గారి నాయకత్వం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మస్తాన్ వలీ ధీమా వ్యక్తం చేశారు. అలీనగర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని తెలిపారు. గత 10 ఏళ్లలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని మస్తాన్ వలీ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లేవన్నా సీతెన్నికల్లో దుష్మల మన కడక తెలియకనే అందరు చూస్తారు. నువ్వు పెట్టిన పొట్టు రోడ్డు నేనేసిందే ఆ రోజు నేను నిలబడ్డే సరేనా. బోరింగ్ కానీ పంపు కానీ గుడికి కూడా దగ్గరుండి సాయం చేసి కొట్టాను. మా అస్తం గుర్తమ్మా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేవాళ్ళ అస్తం గుర్తు అయ్యా ఒక పెన్షన్ తీసేశాడు, మళ్ళా తీసేసిన పెన్షన్ ఇవ్వాలి అంటే ఎవడో చావాలి అంట, వాడెవడో చస్తే 2వ పెన్షన్ ఇస్తారంట. ఇది జగన్మోహన్ రెడ్డి సంక్షేమం. ఒకవైపు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు ముస్తఫా గారు. నేను నేరుగా అడిగా, బ్రహ్మానంద రెడ్డి స్టేడియం దగ్గర ఇళ్లకు సంబంధించినటువంటి తీసేపోతే ఆ ఇళ్ల పక్షాన్ని నిలబడి పోరాటం చేసి ఆ ఇళ్లను కాపాడా. సన్న సందుల్లో కూడా వాళ్ళకి అండగా నిలబడి ఉన్నాం. ఈ ఏరియాలో క్రిస్టియన్ బెరల్ గ్రౌండ్ ఉంది. క్రిస్టియన్ బెరల్ గ్రౌండ్కి ఆధునీకరణ ప్రతి సంవత్సరం చేసేటటువంటి పరిస్థితి. ఇవాళ క్రైస్తవ సోదరులు చెప్పారు, అయ్యా ఈస్టర్ కానీ గుడ్ ఫ్రైడే కానీ ఏదైనా మా క్రైస్తవుల పండగ వస్తే మా ఇంటి బిడ్డగా మమ్మల్ని అందరినీ కూడా పిలిచి ఏం చేయాలి, చర్చిల దగ్గర ఏం చేయాలి, సమాధుల దగ్గర ఏం చేయాలి, ఏ రకంగా అభివృద్ధి సంక్షేమం కోసం దాన్ని శుభ్రం చేయాలి అనేటటువంటి అడిగేవాడు. 10 సంవత్సరాలు అడిగింది, 10 సంవత్సరాల నుంచి అడిగిన నాదుడు లేదని చెప్తా ఉంటారు. తూర్పులో మస్తాన్ వలీ గెలవబోతున్నాడు అనేటటువంటి మాటని ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. దయచేసి మీ ద్వారాగా ఆ యొక్క మాటలు కాకుండా లౌకికవాదంతో అన్నదమ్ముల్లా కలిసి ఉందామని చెప్పి తెలియజేయడం జరిగింది.
ప్రతి గడపకు సీఎం జగన్ అందించిన సంక్షేమ పథకాలు చేరాయని, మరోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం తప్పక చేపడతామని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా చెప్పారు. 17వ డివిజన్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రజలు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. వైసీపీ మేనిఫెస్టోని ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి సీఎం జగన్ విశేషంగా నిధులు కేటాయించారని నూరి ఫాతిమా గుర్తు చేశారు. గతంలో 600 హామీలు అయిపోయింది, 60 హామీలు పూర్తి చేయలేదు. మళ్ళీ ఇప్పుడు సూపర్ 6 అంటారు. ఆ సూపర్ 6కి దాదాపుగా మీరు చూసుకుంటే 12 లక్షల కోట్లు మరి కేటాయించడం జరిగింది. మన బడ్జెట్ ఎక్కడా, మనది ఇది ఎక్కడా ఆయనకి తెలియదు. 14 సంవత్సరాల ఇండస్ట్రీ అనే 14 సంవత్సరాలు ఆయన సీఎం అనే ఆయనకి స్పష్టంగా మన రాష్ట్ర బడ్జెట్ ఎంత కూడా తెలియని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా గుంటూరు తూర్పులో నిరంతరం మరి ప్రజల కోసం కష్టపడుతున్న మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముస్తఫా గారు నిరంతరం ప్రజలకి అందుబాటులో ఉంటాం, కానీ లేకపోతే సేవ చేయడంలో కానీ ఎక్కడ కూడా తగ్గించకుండా చేయకుండా మరి ప్రజల్లో ఉంటూ ఉన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేసే నాయకులను రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని సిపిఐ జాతీయ కార్యదర్శి అజీజ్ బాషా అన్నారు. రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమి ఎంపీ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ ను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ సిపిఐ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో అజీజ్ బాషా పాల్గొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు మనువాదానికి, అంబేద్కర్ వాదానికి మధ్య జరుగుతున్న ఎన్నికలుగా ప్రతి ఒక్కరూ భావించాలన్నారు. ప్రజలకు సేవలు చేసే ఇండియా కూటమి ఎంపీ అభ్యర్థి అజయ్ కుమార్ ను గెలిపించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు స్వచ్ఛందంగా ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించడానికి సిద్దంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో ఇండియా కూటమి ఎంపీ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్, సిపిఐ నగర కార్యదర్శి మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. యూనివర్సిటీ ఆరోగ్య విభాగం ఒకటే సెంటెన్స్లో చెప్పేశారు. వాళ్ళని ధైర్యంగా చెప్తున్నారు కూడా చేసుకొని అమరావతి ఉద్యమంలో నా మీద కేసులు ఎంతున్నాయో ఇవాళ విశాఖపట్నంలో పెట్టినాయి. అలాగే పేద ప్రజలకు ఇళ్ల స్థలాల కోసం చంద్రాయిశ్వర నగరం, ప్రగతి నగర్ స్థాపించడం కోసం 8 రోజులు అన్వెస్టైజ్ చేశాం. ఈ రాష్ట్రంలో ప్రత్యేకమైన హోదా, విభజన హామీల కోసం పోరాటం చేశాం. వైసీపీ ఓసీ గారు ఒక రోజున మీరు అమరావతి రాజధాని ఉందామని చెప్పారు. పైగా 3 రాజధానులు. అభివృద్ధి కావాలో అరాచక పాలన కావాలో ప్రజలు తేల్చుకోవాల్సిన అవసరం ఉందని పెదకూరపాడు నియోజకవర్గ వాసులు అన్నారు. టీడీపీ పాలనలో అభివృద్ధి, సంక్షేమం రెండూ అందాయని, వైసీపీ పాలనలో సంక్షేమం మాటున అరాచకం, అవినీతి పేట్రేగాయని ధ్వజమెత్తారు. పెదకూరపాడు నియోజకవర్గంలో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగాయని చెబుతున్నారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలంటే పెదకూరపాడు నియోజకవర్గంలో భాష్యం ప్రవీణ్ ను గెలిపించుకుంటామంటున్నారు. సూపర్ 6 తో పాటు కూటమి మేనిఫెస్టో అమలుతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉంటారని చెబుతున్నారు. మేము నెగ్గలేము అనే ఉద్దేశంతోనే భాష్యం ప్రవీణ్ గారి యొక్క మీద నమ్మకం పెట్టుకొని ఆయన అయితే మళ్ళా ఈ రైతులకి ఏదన్నా చేస్తాడు, ఏదైనా అదిగాక చంద్రబాబు నాయుడు గారు లాంటి వాడు వస్తేనే దీన్ని ఒడ్డెక్కించగలుగుతాడు, కానీ లేకపోతే ఇంకా ఏమీ ఎవరూ సాధ్యమయ్యేది కాదు. అందుకని ఎక్కువ భాగం ఒకవేళ అయ్యారు శంకర్రావు గారు లాంటి డబ్బులు ఇచ్చిన డబ్బులు తీసుకుని కూడా ఖచ్చితంగా మేము భాష్యం ప్రవీణ్ గారికి ఓటేస్తాం. దాంట్లో మొహమాటమే లేదు. ఎందుకంటే నా లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అదే ఆలోచనతో. అతను ఏదో ఇసుకతాన్ని ఇష్టం వచ్చినట్టు అమ్ముకున్నాడు, ఆ ఇసుక డబ్బులు పెడుతున్నాడు, మన డబ్బులే కదా మనకి ఇచ్చేది అనే భావం, అతను డబ్బులు తీసుకొని అతను ఓట్లేకపోతే అనే భావం ఎవరిలో లేదు. కనుక ఏ పరిస్థితిలో భాష్యం ప్రవీణ్ గారు తప్పకుండా గెలుస్తాడు. దాని గురించి ఏ డౌట్ పడాల్సిన పనే లేదు. నా పేరు కృష్ణ, మాది పెదకూరపాడు గ్రామం. ఇక్కడ నార్మల్గా నేను ఇక్కడ అబ్జర్వ్ చేసిన సినారియోస్ లాస్ట్ 5 years నుంచి ఇక్కడున్న పరిస్థితులు, బేసిక్ నీడ్స్, ప్రజలకి తాగునీరు, అలాగే రోడ్లు, ప్రాపర్ మెయిన్గా అయితే రోడ్లు అండి చాలా విపరీతంగా దారుణంగా ఉన్నాయి. అలాగే జాబ్స్, నేను MCA చదువుకున్నానండి.
నేను ప్రజెంట్ ఖాళీగా ఉంటున్నాను, జాబులు లేక. సో ఇక్కడ ఈ గవర్నమెంట్ అనేది సంక్షేమ పథకాలు అంటున్నారు, కానీ సంక్షేమంతో పాటు అభివృద్ధి అనేది రాష్ట్రానికి చాలా అవసరం అండి. చదువుకున్న పిల్లలందరూ ఎక్కడికో బెంగళూరు, తమిళనాడు, చెన్నై, అలాగే హైదరాబాదు ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీస్కి వెళ్తున్నారు తప్పితే ఇక్కడ మనకంటూ ప్రాపర్గా ఒక సిటీని ఏర్పాటు చేద్దాం అనేది ఈ యొక్క ప్రభుత్వానికి అనేది అసలు లేదండి. కేవలం ఇది ఇలాంటి అభివృద్ధి అనేది ఒక తెలుగుదేశం చంద్రబాబు గారితోనే ఇది సాధ్యమైద్ది. భాష్యం ప్రవీణ్ గారు మంచి వ్యక్తి. భాష్యం ప్రవీణ్ గారు మన నియోజకవర్గానికి కొత్త వ్యక్తి, ఫ్రెష్ అన్నమాట. మన భాష్యం ప్రవీణ్ గారు తెలుగుదేశం పార్టీ లోకేష్ గారి, చంద్రబాబు గారి మంచి ఆశయాలను, వాళ్ళ చేసినటువంటి మంచిని గుర్తించి తెలుగుదేశం పార్టీలోకి తను చేరి, తను వచ్చిన కాడి నుంచి కూడా మేము 40 రోజుల నుంచి కూడా చూస్తున్నాము. తను ఒక మంచి వ్యక్తి. తనకు చలించే హృదయం అనేది ఉంది. ఎక్కడన్నా పేదవాళ్ళు కనబడినా, ఎక్కడన్నా ఏదన్నా సమస్య ఉన్నా కూడా నేను చేస్తానని చెప్పేసి భాష్యం లావణ్య గారు కానివ్వండి, భాష్యం ప్రవీణ్ గారు కానివ్వండి, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా మేమున్నామంటూ భరోసా ఇస్తూ వెళ్తున్నారు. వాళ్ళు మంచి చేస్తారన్న నమ్మకం పైన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో మంచి చేస్తారన్న నమ్మకం మా అందరికి కూడా ఉంది. అందుకోసం ఏంటంటే ఆ రైతులకి ఏంటంటే పోయినసారి మనం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే రాజధాని ఉంటుందని చెప్పి వేయటం వల్ల, వాళ్ళకి నమ్మి వేయటం వల్ల ఈసారి ఏంటంటే వైసీపీకి వేసే పరిస్థితి కనపడలేదు. ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఇళ్ల స్థలాలకు కొంతమందికి ఇల్లు కట్టిస్తామని చెప్పి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అదేమో సెట్టు బాత్కి ఇచ్చారు. దాంట్లో ఇల్లు ఏమో కట్టుకునే పరిస్థితి కాదు. 1,50,000 ఇస్తున్నారు. ఆ 1,50,000 ఇల్లు కాదు. గతంలో 4 లక్షలు అప్పు చేసి ఇల్లు కట్టుకునే పరిస్థితి అయింది. అయితే ఏంటంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు తెలుగుదేశం పెట్టిన మేనిఫెస్టో ఏంటంటే సరైన మ్యానుఫ్యాక్చర్ 2 సెంట్లు కాడికి, అర్బన్లో అయితే 2 సెంట్లు, పల్లెటూరులో అయితే 3 సెంట్లు కాడికి ప్రకటించాడు బాబు గారు. మ్యానుఫ్యాక్చర్ బాగుండేవి, 3 సిలిండర్లు అనేది బాగుండేవి. అది ఆకర్షణ పథకాలు అయిపోయినాయి. ఈసారి ఏంటంటే భాష్యం ప్రవీణ్ గారు గెలవడానికి ఆస్కారం 99% మాత్రం పక్కాగా ఉంది. ముస్లింల 4% రిజర్వేషన్ను తొలగించే బీజేపీతో జతకట్టే టీడీపీకి రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని వైసీపీ డాక్టర్స్ వింగ్ నాయకులు వై షేక్ అన్నారు. కృష్ణానగర్లోని వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య కార్యాలయంలో వై షేక్ మాట్లాడుతూ ముస్లింలకు వ్యతిరేకంగా పనిచేసే కూటమికి ఒక్క ఓటు కూడా వేయవద్దని కోరారు. కూటమి నాయకులకు ధైర్యం ఉంటే 4% రిజర్వేషన్ను తొలగించే ప్రసక్తే లేదని ప్రకటించాలన్నారు. వైసీపీ ప్రభుత్వంలోనే ముస్లింలకు సంక్షేమం, అభివృద్ధి సాధ్యమన్నారు. ముస్లిం సమాజానికి మేలు చేసిన వైసీపీకి ఓటు వేసి జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ప్రచారంలోనూ సోషల్ మీడియాలోనూ తెలుగుదేశంకు ఓటు వేయండి అని కోరుతున్నారు. మనం ముస్లింలుగా ఎటువంటి పరిస్థితుల్లోనూ తెలుగుదేశంకు ఓటు వేయకూడదు. ఎందుకంటే తెలుగుదేశం బీజేపీతో జతకట్టింది. బీజేపీ వాళ్ళు 4% రిజర్వేషన్ ఖచ్చితంగా తీసివేస్తామని చెప్తున్నారు. కాబట్టి మనం తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఓట్లు వేయకూడదు. ఈరోజు గత ప్రభుత్వంలో ముస్లింల అభివృద్ధి ఎలా ఉంది, జగన్ గారి ప్రభుత్వంలో అభివృద్ధి ఎలా ఉంది అని బేరుజు చేసుకోవాలి. సోదరులారా మేలుకోండి. ఏదో ప్రలాభాలు వెళ్ళి తమ ఓటు నమ్ముకోవద్దని రాబోయే 13 ఎన్నికల్లో సిద్ధంగా ఉండండి. ప్రతి ఒక్కడు తమ ఓట్లన్నీ తప్పనిసరిగా వినియోగించుకొని ఫ్యాన్ గుర్తుగా ఓటు వేసి మీకు అమూల్యమైన ఓటుని. రానున్న ఎన్నికల్లో నవోదయం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కృష్ణకిషోర్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి విజయరాజు కోరారు. అశోక్ నగర్లో నవోదయం పార్టీ అభ్యర్థులు మీడియాతో మాట్లాడుతూ సామాన్యులకు నవోదయం పార్టీ పెద్దపీట వేస్తుందన్నారు. ప్రధాన పార్టీలు ప్రజలకు డబ్బు ఎరచూపి భారీగా మోసం చేసేందుకు సిద్దమయ్యారన్నారు. ప్రధాన పార్టీలు చెప్పే అబద్ధపు మాటలను నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు. రానున్న ఎన్నికల్లో సామాన్యులైన నవోదయం పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బజరంగ్ దళ్ నాయకులు సాయి శరత్ తదితరులు పాల్గొన్నారు. సామాన్యుడు కూడా రాజ్యాధికారం కావాలని నిధిస్తూ నవోదయం పార్టీ స్థాపించాము. 2024 ఎలక్షన్లో సామాన్యమైన మేము గుంటూరు తూర్పు, పశ్చిమ, గుంటూరు ఎంపీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నాము. అలాగే అద్దంకి నియోజకవర్గంలో కూడా పోటీ చేస్తున్నాము. మా గుర్తు బ్యాట్ గుర్తు. సామాన్యులందరూ సామాన్యుడికి సపోర్ట్ చేసి రేపు జరిగే 13/5/2024 పోలింగ్ రోజున అందరూ
సామాన్యులకి ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాం. ప్రజల సమస్యలకై ప్రజల కోసం పోరాడటానికై నేను రాజకీయాల్లో అడుగు వేస్తున్నాను. అతి సామాన్యులకి సీట్లు ఇచ్చే పరిస్థితి లేదు. కాపు జాతికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో సీట్లు ఇచ్చిన దాఖలాలు లేవు. ఏ రాజకీయ పార్టీలు కూడా కాపుల్ని దూరంగానే పెట్టింది. కాపులు అందరూ అత్యధికంగా ఓట్లేసి బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా మద్దతు తెలిపి ఈ సామాన్యుడికి మీలో ఒకడిని మీ తోడుగా ఉండేవాడిని ఓట్లు వేసి స్థానికుడిని అయినటువంటి వాడిని నేను స్థానికులకే మీరు ప్రయారిటీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సంతోషంగా ఉన్నారని ఉద్యోగ సంఘాల ప్రభుత్వ సలహాదారులు చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. బృందావన గార్డెన్స్లోని జిల్లా వైసీపీ కార్యాలయంలో చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అన్ని శాఖలలో పనిచేస్తున్న 10,000 మందికి పైగా కాంట్రాక్ట్ ఉద్యోగులను వైసీపీ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసిందన్నారు. గతంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తానని చెప్పిన చంద్రబాబు ఇచ్చిన హామీని మరిచారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సొంత ఇంటి కలను కూడా వైసీపీ సాకారం చేస్తుందన్నారు. కొన్ని కారణాల వల్ల ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను కొంతవరకు పరిష్కరించలేకపోయిందని, రానున్న రోజుల్లో ఉద్యోగులకు సంబంధించిన పూర్తి సమస్యల పరిష్కారానికి వైసీపీ కట్టుబడి ఉందన్నారు. ఉద్యోగుల సమస్యలపై టీడీపీ అబద్దాలను చెప్పి పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుందన్నారు. సచివాలయం వ్యవస్థ ద్వారా 2,30,000 ఉద్యోగాలను ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రిదే అన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని మళ్లీ గెలిపించేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో అన్ని శాఖల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని దాదాపుగా 10,177 మందిని మరి ఈ రోజున ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. ఇంకా కొంతమందిని చేస్తూ ఉంది. మరి ఆ టైంలో 2014లో చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఏమి పెట్టాడు, ఏమి మరి నెరవేరుస్తున్నాము అనేది తెలియకుండా మేనిఫెస్టోలో పెట్టినటువంటి సంఘటన అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈనాడు మీరు చూస్తూ ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి విషయాలు అన్నీ కూడా దాదాపు 99% మరి నెరవేర్చినటువంటి ఘనత కూడా. సమాప్తం. నమస్కారం.